హలో అండి, వెల్కమ్ టు తెలుగు మ్యాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. సో ఇవాళ ఒక గ్రేట్ న్యూస్తో స్టార్ట్ చేయబోతున్నాను వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్కస్ రాష్ఫర్డ్, అలెహాండ్రో గార్నాచో, జేడన్ సాంచో, యాంటనీ అండ్ టెరల్ మలాషియా వీళ్ళందరూ దే ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ ది ట్రైనింగ్ సెషన్ ఎనీమోర్. సో జూలై 7th నుంచి ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ అవబోతుంది ఫర్ నెక్స్ట్ సీజన్. అండ్ దీస్ 5 players, దే ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ ది ట్రైనింగ్ సెషన్ ఎనీమోర్. సో ఇది ఒక బిగ్గెస్ట్ గ్రేట్ న్యూస్. ఎందుకంటే ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. ఇట్లాంటి ప్లేయర్స్ హూ వాంట్ టు లీవ్ ద క్లబ్ అండ్ ప్లేయర్స్ హూ ఆర్ గోయింగ్ టు ప్లేయర్స్ అంటే యునైటెడ్ ఎవరినైతే సెల్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ ప్లేయర్స్ ఎవరైతే బయటికి వెళ్ళాలి అని ఫ్యాన్స్ అనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడైతే ఒక ట్రైనింగ్ సెషన్లో లేరో, సో మేనేజర్కి ఎవరైతే ప్లేయర్స్ కావాలి నెక్స్ట్ సీజన్కి అనుకున్నప్పుడు ప్లేయర్స్ కావాలి అనుకుంటాడో వాళ్ళతో పాటు వాళ్ళని మాత్రమే ట్రైన్ చేయాలి. అన్వాంటెడ్ ప్లేయర్స్ని ట్రైన్ చేయకూడదు. బికాస్ దే ఆర్ నాట్ ఇన్ హిస్ ప్లాన్స్. సో ఇప్పుడు కొత్తగా ఒక ట్రైనింగ్ సెషన్లో కొత్తగా మళ్ళీ వీళ్ళని యాడ్ చేసి ఓకే మీరు ఇలా ఆడండి ఎంత టైం వేస్ట్ చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఒక క్లబ్ డెసిషన్ తీసుకోవాలి, అది మేనేజర్ డెసిషన్ తీసుకోలేడు. అండ్ క్లబ్ ఫస్ట్ వెరీ గుడ్ డెసిషన్ అలాంగ్ విత్ కునియా ఏంటంటే వెరీ గుడ్ డెసిషన్ తీసుకుంది ఏంటంటే ఈ ప్లేయర్స్ ఎవరైతే బయటకు వెళ్ళిపోతున్నారో, బయటకి అమ్మడానికి ట్రై చేస్తుందో మాంచెస్టర్ యునైటెడ్, సో వాళ్ళు ట్రైనింగ్ సెషన్లో దే ఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్, విచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 7th జూలై. సో ఇది ఒక బ్యూటిఫుల్ న్యూస్ అండి. అండ్ నెక్స్ట్ ప్రీ సీజన్ ఉంది. ప్రీ సీజన్ అమెరికాలో జరుగుతుంది. సో ప్రీ సీజన్ మ్యాచెస్ కూడా వీళ్ళు నాకు తెలిసి అవైలబుల్ ఉండరు. ఎందుకంటే ట్రైనింగ్ సెషన్కి అవైలబుల్ ఉండట్లేదంటే దే విల్ నాట్ బి ఇన్ ద ప్రీ సీజన్. సో వీళ్ళెవరికి యునైటెడ్ ఫ్లైట్ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, లేకపోతే ఇంకోటి ఏమీ చేయక్కర్లేదు. సో మార్కస్ రాష్ఫర్డ్ ఒక నెంబర్ 10 షర్ట్ జెర్సీ ఏదైతే ఉందో తన నెంబర్ని ఇవాళ మాంచెస్టర్ యునైటెడ్ అది మాథియస్ కునియాకి ఇచ్చేసింది. సో Matheus Cunha is going to be new number 10 and Rashford is not a number 10 anymore. And Marcus Rashford ki oka clear instruction ichindanta club endante he should find his own club before before the start of the season or before the end of transfer market. తన క్లబ్ తను ఫైండ్ చేసుకోవాలి అని చెప్పేసి. అంటే ఏంటంటే ఏం లేదు, తన ఇంట్రెస్ట్ ఇప్పుడు మార్కస్ రాష్ఫర్డ్కి చాలా క్లబ్స్ వస్తాయండి. అంటే ఇప్పుడు ఇమీడియట్గా మీరు చూడకపోయినా డెఫినెట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్కి అయినా సరే, అట్ ద ఎండ్ ఆఫ్ ద అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ మార్కెట్ అయినా సరే, విచ్ వుడ్ బి August 31st. సో ఆ టైంకి September 1st అనుకుంటు నాకు తెలిసి, బట్ August 31st or September 1st. బట్ ఆ టైంకి ఖచ్చితంగా దెర్ విల్ బి ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇటాలియన్ క్లబ్స్. ఐ థింక్ ఫ్రాన్స్ క్లబ్స్ నుంచి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఐ డోంట్ థింక్ దే కెన్ అఫోర్డ్ హిస్ వేజెస్. సో ఫ్రాన్స్కి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు మార్కస్ రాష్ఫర్డ్. సో కానీ ఇటాలియన్ క్లబ్స్ ఆర్ జర్మన్ క్లబ్స్లో కూడా ఐ థింక్ బేర్ లెవర్క్యూసన్ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఎందుకంటే ఒక పాత లవ్ స్టోరీ యాక్చువల్లీ ఎరిక్ టెన్ హాగ్ ఇంట్రెస్ట్ చూపిస్తాడా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక పాత లవ్ స్టోరీ ఆల్రెడీ ఉంది. ఆ పాత లవ్ స్టోరీ వల్ల బయటికి వెళ్ళిపోయాడు మార్కస్ రాష్ఫర్డ్కి ఎరిక్ టెన్ హాగ్కి. అండ్ స్టిల్ బట్ ఎందుకంటే ఎరిక్ టెన్ హాగ్ మార్కస్ రాష్ఫర్డ్ ఆడకపోయినా తన టీంలో పెట్టుకుని ఆడించి మ్యాచ్ని గెలవకుండా, సో ఇట్ రిపీట్ అయిపోయింది. అండ్ బట్ స్టిల్ ఒకవేళ చూపిస్తాడా లేదా చూడలేదు. ఐ డోంట్ థింక్ ఎరిక్ టెన్ హాగ్ మళ్ళీ మార్కస్ రాష్ఫర్డ్ తన టీంలో ఉండాలని కోరుకోడు. బట్ యూ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఐ థింక్ హీ విల్ గెట్ ఇంట్రెస్ట్. డెఫినెట్లీ కొన్ని క్లబ్స్ నుంచి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. సో హీ షుడ్ చూస్ తన పే వేజెస్ తగ్గించుకుని, తనకి మోర్ ఇంపార్టెంట్ తను గేమ్ ఆడటం అనుకుని, ఓకే నేను వేజెస్ తగ్గించుకుంటాను, నాకు మోర్ ఇంపార్టెంట్ గేమ్ ఆడటం అని ఏ క్లబ్కైనా వెళ్ళి ఆడతాడా, లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది అనేది చూడాలి నెక్స్ట్. సో సేమ్ విత్ జేడన్ శాంచోకి ఇంట్రెస్ట్ ఉందండి ఇప్పుడు. యువెంటస్ ఇటాలియన్ క్లబ్, సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని టాక్ ఉంది. సో యువెంటస్ జేడన్ శాంచోని కానీ జేడన్ శాంచో ఒక ఏమనాలో తెలీదు, బట్ నేను బ్యాడ్ లాంగ్వేజ్ వాడాలనుకోవట్లేదు. బట్ జేడన్ శాంచో తన ప్రైజ్ తన వీక్లీ వేజెస్ ఏదైతే ఉంటాయో ఆ వేజెస్ని తగ్గించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. యువెంటస్ ఆ వేజెస్ తగ్గించుకుంటే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అని ఒక టాక్ ఉంది. బట్ ఎంత తగ్గించాలి వేజెస్, ఎంత తగ్గించుకుని యాక్సెప్ట్ ఎంత తగ్గిస్తే
జేడన్ సాంచో యాక్సెప్ట్ చేస్తాడు, ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాడు అనేది చూడాలి ఇంకా. బట్ జేడన్ సాంచో ఈజ్ స్టిల్ ట్రైయింగ్ టు బీ దట్ హోల్. అది ఎవరో మీకు తెలుసు. సో జేడన్ సాంచో ఒకడు. అండ్ దెన్ యాంటనీ యాంటనీ రియల్ బెటిస్ తనని నెక్స్ట్ సీజన్ కూడా కంటిన్యూ చేయాలనుకుంటుంది. లాస్ట్ సీజన్ జనవరిలో రియల్ బెటిస్కి వెళ్ళాడు మాంచెస్టర్ యునైటెడ్ నుంచి. అండ్ ఈ హ్యాడ్ ఎ వెరీ గుడ్ సీజన్ విత్ రియల్ బెటిస్ రెస్ట్ ఆఫ్ ద సీజన్. ఎన్ని మ్యాచెస్ అయితే ఆడాడో అన్ని మ్యాచెస్ చాలా మంచి రిసీవింగ్ ఉంది. ఇప్పటికి కూడా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రియల్ బెటిస్లో యాంటనీకి. సో ఐ థింక్ హీ షుడ్ గో దేర్. అండ్ కానీ రియల్ బెటిస్ ఎఫర్ట్ చేయలేదు యాంటనీ వేజెస్ కానీ. యాంటనీ వాళ్ళు బై చేయలేరు, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఐ థింక్ 35 మిలియన్ ఉన్నట్టుంది. 30 to 35 మిలియన్ కరెంట్లీ తన వర్త్ ఉంది, 35 మిలియన్ పౌండ్స్. సో ఐ డోంట్ థింక్ అది రియల్ బెటిస్ వాళ్ళు అంత పెట్టి కొనలేరు అని మార్కెట్లో టాక్ ఉంది. బట్ సో ఎంత అయితే మళ్ళీ లోన్కి వెళ్తాడా, మళ్ళీ లోనే కంటిన్యూ అవుతాడా నెక్స్ట్ సీజన్ కూడా, ఆర్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. బట్ హీఈస్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ ది ట్రైనింగ్ సెషన్స్ ఎనీమోర్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి అలెహాండ్రో గర్నాచో కూడా ఈ నాట్ బీ ఇన్ ద ట్రైనింగ్ సెషన్స్ ఎనీమోర్. సో తను కూడా నెక్స్ట్ సీజన్ క్లబ్లో ఉండడండి. ప్రీ సీజన్ కూడా క్లబ్లో ఆడాడు. అండ్ తను కూడా తనకు కూడా ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. సో నీకు వచ్చే ఇంట్రెస్ట్స్లో నువ్వేది సెలెక్ట్ చేసుకుంటావు. బట్ గర్నాచో సిచ్యువేషన్ కొంచెం కాంప్లెక్స్ ఉందండి, ఎందుకంటే దేర్ విల్ బి అంటే వేజెస్ కరెంట్లీ ఇప్పుడు వేజెస్ కొంటే కూడా తనని సెల్ చేయడం ద్వారా మాంచెస్టర్ యునైటెడ్కి ఎంత లాభం వస్తుంది అనేది ఆలోచిస్తున్నారు ఇప్పుడు. సో ఇట్ విల్ బి 40 50 ఎంత పెట్టి సెల్ చేయాలి అనేది ఇంకా డిస్కషన్ నడుస్తుంది. సో ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి మోర్ దెన్ 50 అయితే ఎవరు ఇవ్వాలని అనుకోరు. బట్ ఐ థింక్ 50 అయితే ఇట్స్ అ వెరీ గుడ్ డీల్. 50 అయితే ఇట్ విల్ బి 50 మిలియన్ పౌండ్స్ ఈజ్ అ వెరీ గుడ్ డీల్. సో 50 మిలియన్ పౌండ్స్కి వెళ్తే మాత్రం ఇట్స్ అ వెరీ గుడ్ డీల్. సో చూడాలి, ఇంట్రెస్ట్ ఉంది, ఆస్టన్ విల్లా, చెల్సీ ఇట్లాంటి ప్రీమియర్ లీగ్ క్లబ్స్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఆల్సో ఇటాలియన్ క్లబ్స్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అనదర్ ఎరిక్ టెన్ హాగ్, బేర్ లెవర్కుసెన్ కూడా నాకు తెలిసి ఇప్పుడున్న చూస్తున్న న్యూస్ ప్రకారం అయితే బిడ్ చేయొచ్చు, అడగచ్చు. అలెహాండ్రో గార్నాచో అవైలబుల్ ఉన్నాడా లేదా, ఎంతకి అవైలబుల్ ఉన్నాడు అని చెప్పేసి బేర్ లెవర్కుసెన్ కూడా ట్రై చేయొచ్చు అనే టాక్ ఉంది. బట్ వీ షుడ్ వెయిట్ అండ్ సీ. సో ఇవి. అండ్ దీంతో పాటు ఇది అబౌట్ మార్కస్ రాష్ఫోర్డ్, యాంటనీ, జేడన్ సాంచో అండ్ అలెహాండ్రో గార్నాచో అండ్ టెరెల్ మలాషియా కూడా విల్ నాట్ బి కంటిన్యూయింగ్ అండి ఇంటూ ద ట్రైనింగ్ సెషన్స్, విల్ నాట్ బి గోయింగ్ టు ట్రైనింగ్ సెషన్స్. కానీ తన చుట్టూ పెద్ద న్యూస్ ఏం లేదు. ఐ థింక్ హీ విల్ బి గోయింగ్ టు స్మాల్ క్లబ్ ఫర్ ప్రాబ్లీ లెస్ దాన్ 5 million ఆర్ లెస్ దాన్ దట్ అమ్మడానికి ట్రై చేస్తారు క్లబ్. సో విల్ వెయిట్ అండ్ సీ. బట్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ వచ్చేసి అబౌట్ స్ట్రైకర్. సో నేను స్ట్రైకర్ గురించి కూడా వీడియో చేద్దాం అనుకున్నాను లాస్ట్ వీక్, కానీ కుదరలేదు. బట్ ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నాను. సో స్ట్రైకర్ ఆలీ వాట్కిన్స్ ఫ్రమ్ ఆస్టన్ విల్లా. సో ఇప్పుడు లాస్ట్ సీజన్ తను హీస్ ప్రూవన్ ప్రీమియర్ లీగ్ స్ట్రైకర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మాంచెస్టర్ యునైటెడ్ ఆలీ వాట్కిన్స్ని కొనాలా లేదా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. ఆలీ వాట్కిన్స్ ఏజ్ ఈస్ 29. అండ్ తను ప్రీమియర్ లీగ్ ప్రూవెన్ స్ట్రైకర్. ఆస్టన్ విల్లాతో ఆడాడు లాస్ట్ నాకు తెలిసి 3 to 4 seasons ఆస్టన్ విల్లాతోనే ఆడినట్టున్నాడు. కానీ హిస్ బ్రేక్అవుట్ సీజన్ ఈస్ 23-24లో ఈ గాట్ అరౌండ్ 18 or 19 goals అండ్ దెన్ అసిస్ట్ కూడా 13 to 14 అసిస్ట్ అనుకుంటా. సో అండ్ దెన్ లాస్ట్ సీజన్ కూడా తక్కువే ఆడలేదండి. లాస్ట్ సీజన్ కూడా తక్కువ గోల్స్ లేవు. వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్ చేశాడు, అట్లీస్ట్ కంపేరిటివ్ టు రాస్మస్ హాయ్లాండ్ ఆర్ జర్క్సీ మనకున్న స్ట్రైకర్స్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఆస్టన్ విల్లా చేశాడు. అరౌండ్ 15 goals అండ్ 7 to 8 assists, విచ్ ఇస్ అ వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్. బట్ స్ట్రైకర్కి అండ్ మేబీ కొంచెం ఎందుకంటే 23-24లో 19 and 19 goals and 13 assists ఉన్నప్పుడు ఎవ్రీబడి విల్ ఎక్స్పెక్ట్ హిమ్ టు go one level up, like 20 and 20 goals, more than 20 goals and more contribution assists. But still Manchester United ki I think నేను అనుకునేది ఏంటంటే is he a good signing or not as a striker. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పటిదాకా యోకరెస్ కావాలనుకుంటున్నాము, కానీ యోకరెస్ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ టు సైన్ ఫర్ ఆర్సెనల్. సో ఆర్సెనల్ సిచ్యువేషన్ అది. సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న
ఒక చిన్న గ్లిచ్ ఉంది. ఏంటంటే ఆర్సెనల్ యోకరెస్‌ని సైన్ చేస్తుందా లేదా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యోకరెస్ మోర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఆర్సెనల్ జాయిన్ అవుదామని. సో ఆర్సెనల్ కనుక కంప్లీట్ చేస్తే ఆ సైనింగ్, దెన్ ఈజ్ ఇట్ లైక్ ఒకవేళ కంప్లీట్ చేసిందని అనుకుందాము. సో నెక్స్ట్ ఏ స్ట్రైకర్‌ని తీసుకోవాలి మాంచెస్టర్ యునైటెడ్? ఒకటేముందంటే కరెంట్ ఒక డిస్కషన్, ఒక డిబేట్ ఏం నడుస్తుందంటే, లేదు మాంచెస్టర్ యునైటెడ్ ఆలీ వాట్కిన్స్‌ని తీసుకోకూడదు. బికాస్ హి ఈస్ 29 ఇయర్స్ ఓల్డ్. అండ్ అండ్ ఆల్సో ఆస్టన్ విల్లా కూడా 60 మిలియన్ అడుగుతుందండి. నాకు తెలిసి అది యూరోస్ అనుకుంటా. సో ప్రాబబ్లీ మేబీ ఇన్ బిట్వీన్ 45-50 మిలియన్ పౌండ్స్ అయ్యుండొచ్చు. సో అంత పెట్టి 29 ఇయర్స్ ఓల్డ్ స్ట్రైకర్‌ని మాంచెస్టర్ యునైటెడ్ కొంటుందా అనేది కొనొచ్చా అనేది ఇంకొక డిస్కషన్ నడుస్తుంది. నన్నడిగితే యెస్, కొనొచ్చు. ఎందుకంటే ఎందుకంటే ఒకవేళ యోకరెస్ కనుక మనకి రాకపోతే, యోకరెస్ కనుక దొరక్కపోతే, ఎందుకంటే ఆలీ వాట్కిన్స్ ఈస్ ఎ ప్రీమియర్ లీగ్ ప్రూవెన్ స్ట్రైకర్. అండ్ దో హీ ఈస్ 29. ఇప్పుడు మీరు చూసుకోండి, హ్యారీ కేన్, లెవెండాన్స్కీ, ఇట్స్ హిస్ డెఫినెట్లీ మేబీ ఓకే ప్రైమ్, లెట్స్ సే 27, 26, 27, 28 ఇవి ప్రైమ్ ఇయర్స్ అనుకుంటే, 29 ఈస్ నాట్ హిస్ సీజన్ ఈస్ కంప్లీట్, హిస్ కెరీర్ ఈస్ కంప్లీటెడ్. 29 కూడా వెరీ గుడ్. 29, 30 అట్లీస్ట్ 2 ఆర్ 3 ఇయర్స్ డెఫినెట్లీ హీ కెన్ కంపీట్ అట్ హై లెవెల్స్. చాలా ఎంతండి ఏజ్ ఇప్పుడు? చాలా ఈస్ మోర్ దెన్ 32-33. చాలా కంపీట్ చేయట్లేదా? హీ కెన్ డెఫినెట్లీ ఆలీ వాట్కిన్స్ డెఫినెట్లీ హీ కెన్ కంపీట్. బట్ 60 మిలియన్ అనేది నెంబర్ మాత్రం కొంచెం ఎక్కువ. సో ఇఫ్ మాంచెస్టర్ యునైటెడ్ నెగోషియేట్ చేయగలిగితే, ఆ నెంబర్ కొంచెం తక్కువ తీసుకురాగలిగితే, యెస్ డెఫినెట్లీ ఆలీ వాట్కిన్స్ కూడా మంచి సైనింగ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆలీ వాట్కిన్స్ కాకపోతే రాస్మస్ హాయిలాండ్‌ని కంటిన్యూ చేయొచ్చా? రాస్మస్ హాయిలాండ్‌ని కంటిన్యూ చేయకూడదు, చేయలేము. అది ఐ థింక్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ మిస్టేక్. అని ఆల్రెడీ నేను చెప్పాను. ఆల్రెడీ నేను నా వీడియోస్ చేసిన దాంట్లో చెప్పాను. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అండి. రాస్మస్ హాయిలాండ్ నెక్స్ట్ సీజన్ కూడా కంటిన్యూ చేయడం. ఎందుకంటే మాథ్యూస్ కునియా ఉంటాడు అండ్ బ్రైన్ ఎంబమో ఉంటారు నెంబర్ 10s కింద. సో పైన స్ట్రైకర్ కింద రాస్మస్ హాయిలాండ్‌కి స్పేస్ ఉంటుంది. హీ విల్ లెర్న్ ఫ్రమ్ మాథ్యూస్ కునియా అండ్ బ్రైన్ ఎంబమో. క్రియేటివ్‌గా మోర్ ఛాన్సెస్ వాళ్ళు రాస్మస్ హాయిలాండ్‌కి ప్రొవైడ్ చేస్తారు అని ఒక టాక్ నడుస్తుంది, ఒక డిబేట్ నడుస్తుంది. కానీ అవే ఛాన్సెస్ ఆలీ వాట్కిన్స్‌కి ప్రొవైడ్ చేస్తే నేను 100% షూర్ హీ విల్ కన్వర్ట్ దెమ్. కానీ ఐఎమ్ నాట్ 100% షూర్ విత్ రాస్మస్ హాయిలాండ్ హీ విల్ కన్వర్ట్ దోస్ ఛాన్సెస్ ఇంటూ గోల్స్. సో అందుకనే అదే ఒక రీజన్. కానీ 50-60 మిలియన్ పౌండ్స్ అనేది చాలా ఎక్కువ నెంబర్ ఫర్ 29 ఏజ్ స్ట్రైకర్‌కి. సో అదొక్కటే కన్సర్న్. కానీ లెట్స్ వెయిట్ అండ్ సీ మాంచెస్టర్ యునైటెడ్ ఎట్లా కంటిన్యూ అవుతారని. అండ్ ఫస్ట్ ప్రియారిటీ నేను చెప్పినట్టు జోకరెస్సే ఫస్ట్ ప్రియారిటీ. ఇఫ్ నాట్ ఆర్సెనల్ ఆల్రెడీ ఆర్సెనల్ సైన్ చేసుకోకపోతే, యెస్ మాంచెస్టర్ యునైటెడ్ షుడ్ గో ఫర్ విక్టర్ యోకరెస్. సో అది స్ట్రైకర్ డిస్కషన్ అండి. మీరేమనుకుంటున్నారు? ఆలీ వాట్కిన్స్ ఈజ్ హీ ఏ గుడ్ సైనింగ్? విల్ హీ బీ ఏ గుడ్ సైనింగ్ ఫర్ మాంచెస్టర్ యునైటెడ్ ఆర్ నాట్? రాస్మస్ హాయిలాండే కంటిన్యూ అవ్వాలా నెక్స్ట్ సీజన్ కూడా, ఆర్ ఆలీ వాట్కిన్స్ వచ్చినా పర్లేదా? ఇది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎస్, సో ఇది నేను మాట్లాడాలనుకున్నది ఇవాళ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ కామెంట్స్లో చెప్పండి హూ షుడ్ బి అవర్, మనం ఆలీ వాట్కిన్స్ని కొనొచ్చా, ఆర్ షుడ్ బి కంటిన్యూ విత్ రాస్మస్ హాయిలాండ్? థ్యాంక్ యూ సో మచ్.